So hello everyone and welcome back. Before we get into the video, మీరు ఈ వ్యూ ఎంజాయ్ చేయండి. This is not a sunrise. This is a sunset. సో ఫ్రెండ్స్, నేనైతే ఇంకా డే 1లోనే ఉన్నాను. ఇప్పుడు ఈ సన్సెట్ చూసారు కదా, సన్సెట్ చూసిన తర్వాత ఐ హెడెడ్ స్ట్రేట్ ఇన్ టు ద వీళ్ళ లోకల్ ప్లేస్ అనమాట ఇది. వేర్ యూ కెన్ సీ దర్ లోకల్ కల్చర్, హౌ ద పీపుల్ లివ్, వాట్ డు దే సెల్, వాట్ డు దే బై, వాట్ డు దే ఈట్. సో నేనైతే ఇక్కడ వీళ్ళ ఒక గ్రాండ్ మాస్క్ ప్లేస్కి అయితే వచ్చానమాట. అక్కడ యూ కెన్ సీ ఆల్ ద లోకలైట్స్. ఇక్కడ నేను ఒక్కనే ది స్ట్రేంజర్, but I wanted to enjoy the real flavors and the real culture. I wanted to have a look. But friends, మీరు ఏ కంట్రీకి వెళ్ళినా కూడా రిమెంబర్ వన్ థింగ్, యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు దట్ లోకల్ మార్కెట్ ఆర్ లోకల్ గ్యాదరింగ్స్ కైండ్ ఆఫ్ అ ప్లేస్. అప్పుడు యూ కెన్ రియల్లీ ఎంజాయ్ అండ్ యూ కెన్ రియల్లీ అండర్స్టాండ్ దేర్ కల్చర్, విచ్ ఈస్ అ రియల్ మస్ట్ వెన్ యూ ట్రావెల్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మాస్క్ అయితే అల్ హుసేన్ మాస్క్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే అంతా లోకల్ ఫ్యామిలీస్ అలాంగ్ విత్ దర్ కిడ్స్ ప్రేయర్స్ అయిపోయిన తర్వాత దే విల్ బీ స్పెండింగ్ టైమ్ ఇన్ ది స్క్వేర్. ఇది ఎంట్రన్స్ అనమాట. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్, ద స్వీట్ పొటాటో. చాలా బాగుంటుంది. అండ్ ద లోకల్ డెజర్ట్ ఉమ్మాలి, ఇట్ వాస్ మౌత్ వాటరింగ్. ఒక షవర్మా కూడా తగిలిచ్చేసిన, ఇంకా ఆకలి అవుతుండే నాకు ఆల్రెడీ. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా లోకల్ మార్కెట్ అంతా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఐ హ్యాడ్ టు హెడ్ బ్యాక్ టు హోటల్. గుడ్ మార్నింగ్ గీజా. వావ్, ఇది నేను బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు నా హోటల్ నుండి వ్యూ చూస్తే క్రౌడే కనిపించలేదు. ఇదే రైట్ ఛాన్స్ అని టక్క రెడీ అయ్యి వెళ్ళిపోయినా. జస్ట్ లుక్ ఎట్ దిస్. ఇది నా ఇన్నర్ ఫీలింగ్. This is what we are visiting today. Let's go. So hello everyone. Welcome to the next day. Let's witness the biggest pyramid, Khufu, today. So this is the beautiful pyramids of Giza. And I'm here on my birthday, Cairo city. Here is the Sphinx and you can see the pyramids behind me. This is one of the biggest pyramid and this is another pyramid. I'm so happy to be here because this is not a... ఇప్పుడు మీరు చూస్తున్న పిరమిడే నిన్న మనం ఎక్స్ప్లోర్ చేసిన ఖాఫ్రే పిరమిడ్. And idanta, as I said, the city which is buried under the ground. And this is the pyramid of ఖుఫు. ఇది చూడ్డానికి చిన్నగా కనిపిస్తుంది కానీ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇన్ ద వరల్డ్. Today I am at the biggest pyramid of Giza. As you can see, behind me are the 3 small pyramids.
సో దిస్ ఈస్ ద ఎంట్రన్స్ టు గెట్ ఇన్ టు ద పిరమిడ్. కింది నుండి అయితే ఫుల్ క్యూ ఉంటుంది. ఆ పైన ఆల్మోస్ట్ థర్డ్ ఫోర్త్ ఫ్లోర్ లాగా మీకు పబ్లిక్ కనిపిస్తున్నారు కదా, అక్కడ నుంచి మనం పిరమిడ్ లోపలికి ఎంటర్ అవ్వాలి. ఇప్పుడు మనం మార్నింగ్ టైం వచ్చాం కాబట్టి ఇట్ ఈస్ బెటర్, అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ మచ్ క్రౌడెడ్. అండ్ ద టైమ్ కమ్స్ టు టచ్ ద పిరమిడ్స్. దిస్ ఈజ్ మై చైల్డ్హుడ్ డ్రీమ్. పిరమిడ్స్ అంటే నాకు లిటరలీ చాలా పిచ్చి. So here is the aerial view of the Great Pyramids of Giza, and these are the 9 pyramids, and this is the pyramid we are entering into today. At last కింద నుండి క్యూ మొత్తం కంప్లీట్ చేసుకొని పైకి అయితే రీచ్ అయిపోయినాము. పైకి అంటే ఐ థింక్ జస్ట్ ఒక 2 ఫ్లోర్స్ ఉంటుంది. లుక్ అట్ ద వ్యూ ఫ్రమ్ హియర్. ఇట్స్ మ్యాసివ్. ఒక ఫ్లోర్ ఎక్కి మళ్ళీ ఇంకొక ఫ్లోర్ దిగాలి. కింద చూడండి అందరు ఎంత చిన్నగా కనిపిస్తారు. ఇక్కడ నుంచి పైకి అయితే కళ్ళు కూడా సరిపోవు చూడ్డానికి. ఇక్కడ నుంచి కంప్లీట్ సిటీ కూడా కనిపిస్తుంది మనకి. అండ్ దేర్ వి గో. దిస్ ఈస్ ద ఎంట్రన్స్. కింద ఇంకా అందరూ సెల్ఫీలు తీసుకుంటూ కనిపిస్తూ ఉంటారు. ఐ ట్రైడ్ కంప్లీట్గా పైన కనిపిస్తుందేమో అని, బట్ వాజంట్ విజిబుల్. జస్ట్ లుక్ ఎట్ ఇట్. హియర్ we are at last entering into the oldest and the biggest pyramids of Giza, Pyramid of Khufu. ఎంటర్ అయిపోయాం లోపలికి. అసలు ఐ డోంట్ థింక్ ఐ షుడ్ బి ఎక్స్ప్లెయినింగ్, ఎందుకంటే దిస్ ఇస్ సంథింగ్ వే బియాండ్ ఎక్స్ప్లెనేషన్. చూడండి అసలు ఆ లోపలికి వెళ్తుంటే ఫీలింగ్ ఎట్లా ఉంది. అసలు లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి ఇంట్లో. ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ వెరీ టఫ్ గెటింగ్ ఆన్ టు ద టాప్. మొత్తం దమ్ వచ్చేస్తుంటుంది, ఆయాసం వచ్చేస్తుంటుంది. వీళ్ళైతే రిటర్న్ వస్తున్నారు చూడండి పైనుండి. మీరు కింద చూసుకున్నారా? దర్ ఇస్ అన్ అదర్ టనల్, లిటరలీ అన్ అదర్ వే, బట్ ఇట్ హ్యాస్ బిన్ స్టాప్డ్ నౌ. అట్లా ఇంకా ఈ పిరమిడ్లో ఇంకెన్నున్నాయో కూడా వి డోంట్ నో, బట్ వాట్ ఎవర్ హ్యాస్ బిన్ డిస్కవర్డ్, దాంట్లో 1 టనల్ ఈజ్ ఓపెన్ టు ద పబ్లిక్ అండ్ వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ ద కింగ్స్ ఛాంబర్. I really wish every high school మన ఇండియా నుండి they have to bring the students and explore this place. This architecture is something different. మీకు డౌట్ వస్తుండొచ్చు ఇప్పుడు నేను ఎక్కడున్నానని. ఇప్పుడైతే మనం ఈ ఎంట్రన్స్ నుంచి ఎంటర్ అయ్యాం మార్నింగ్. అక్కడ నుంచి ఆ అసెండింగ్ ప్యాసేజ్ వేకి పైకి వెళ్ళి ఈ గ్రాండ్ గ్యాలరీ దగ్గరనే ద వే గాట్ స్ప్లిట్. ఒక సైడ్ లెఫ్ట్, ఒక సైడ్ రైట్. అక్కడ నుంచి పైకి వెళ్ళి వీఆర్ ఆల్మోస్ట్ రీచింగ్ ద కింగ్స్ ఛాంబర్ నౌ. వీళ్ళంతా కిందికి రావడం కూడా అంతే టఫ్. సో ఆఫ్టర్ రీచింగ్ 1 పాయింట్ ఇక్కడ విల్ హ్యావ్ 2 వేస్ అనమాట, ఒకటి పైకి వెళ్ళడానికి, ఒకటి కిందికి వెళ్ళడానికి. కానీ ఇక్కడ చూసుకుంటే వెరీ నారో, ఒక్క మనిషి ఫిట్ అవుతాడు అనమాట. ఈ ఛాంబర్ డిజైనే అట్లా కట్టారు. దెర్ ఆర్ సో మెనీ సైంటిఫిక్ రీజన్స్ బిహైండ్ బిల్డింగ్ లైక్ దిస్. ఒకసారి నారో ఉంటుంది, ఒకసారి స్టీప్ ఉంటుంది. దేర్ వి గో. మనం ఇంకా ఫైనల్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసాం కింగ్స్ ఛాంబర్కి. ఎంత వెళ్తున్నా కొద్ది ఇంకా నేరో అయిపోతుంది. లిటరలీ బెండ్ అయి నడవాలన్నమాట. హియర్ ఇట్ కమ్స్ ద ఛాంబర్, ద కింగ్స్ ఛాంబర్. వావ్, చూసారా అక్కడున్న కన్స్ట్రక్షన్కి ఇక్కడున్న కన్స్ట్రక్షన్కి ఎంత డిఫరెన్స్ ఉందో. And this is the chamber where the king's mummy was present at some point of time. Guys, this is the chamber of the king Khufu. This is the place where his mummy
was kept. అండ్ నిన్న మనం చూసుకున్న వీడియోలో ఆ పిరమిడ్ వచ్చేసి ఈ కింగ్ కుఫు వాళ్ళ సన్ కింగ్ ఖాఫ్రేది. అండ్ కింగ్ కుఫు పిరమిడ్ ఈస్ ద బిగ్గెస్ట్ అండ్ వన్ ఆఫ్ ద 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్. సో అది ఫ్రెండ్స్, అయిపోయిన తర్వాత వీఆర్ హెడింగ్ డౌన్. అండ్ మీరు అనుకుంటున్నట్టు ఈ ఛాంబర్లలో మీకు వెళ్ళగానే మమ్మీజో లేకపోతే గోల్డ్ ట్రెజర్స్ కనిపిస్తాయని అనుకోవడం రాంగ్. ఎందుకంటే అవన్నీ మ్యూజియంలో ఉన్నాయి. ఆ మ్యూజియంలో ఉన్న మమ్మీస్, ఆ ట్రెజర్స్ అన్నీ కూడా నేను మీకు ఒక ఎపిసోడ్లో చూపిస్తాను మధ్యలో. ఇప్పుడైతే మనం కిందికి వెళ్ళిపోతున్నాము. యూ కెన్ సీ ఈవెన్ కిడ్స్ కూడా అసలు అలసిపోకుండా నడుస్తున్నారు. ఈ పిరమిడ్స్ ప్రపంచంలో 7వ వింతల్లో ఒక వింత. అండ్ ఈ ఖూఫు పిరమిడ్ వచ్చేసి వన్ ఆఫ్ ద లాంగెస్ట్ స్టాండింగ్ అండ్ ద ఓల్డెస్ట్ 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్. అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ ఫ్రంట్లో చూసుకుంటుంది ఖాఫ్రే పిరమిడ్. దీని లోపలికి మనం నిన్న వెళ్ళాం. అండ్ అక్కడ కార్నర్లో కనిపిస్తుంది పిరమిడ్ ఖూఫు, ద ఓల్డెస్ట్ అండ్ ద లార్జెస్ట్. ఒకప్పుడు దీస్ పిరమిడ్స్ యూస్ టు షైన్ లైక్ ద మూన్ అన్నమాట. ఈ పైన ఉన్న ఈ టాప్ కోటింగ్ వాజ్ మేడ్ బై లైమ్ స్టోన్. ఓవర్ ద ఇయర్స్ ఇట్ గాట్ ఎరోడెడ్. మనం ఏరియల్ వ్యూ చూసిన తర్వాత లెట్స్ గెట్ ఆన్ టు ద గ్రౌండ్ టు సీ హౌ హ్యూజ్ అండ్ మ్యాసివ్ ద పిరమిడ్స్ ఆర్. గైజ్, మీరు చూసుకుంటుంటే మీకు కనిపించే బ్లాక్స్, ఈచ్ బ్లాక్ వేస్ అరౌండ్ 50 to 60 tons. ఈచ్ టన్ అంటే 1000 kgs, అంటే అప్రాక్సిమేట్లీ 50 tons అంటే 50,000 కిలోలు ఒక్క బ్లాక్ ఇది. అలా మొత్తం 23 lakh బ్లాక్స్తో ఈ పిరమిడ్ కట్టారు. ఇది 4 sides ఈక్వల్గా ఉంటుంది అనమాట. దీని బేస్ వచ్చేసి అరౌండ్ 750 feet అండ్ హైట్ 480. అండ్ మీరు ఇక్కడ ఈ 3 పిరమిడ్స్ చూస్తున్నారు కదా, ఇవి దే బిలాంగ్ టు ద క్వీన్. మీరు ఇక్కడ కింద చూసుకుంటే ఆ క్యామిల్ హైట్కి ఆ ఫస్ట్ లెవెల్ ఆఫ్ పిరమిడ్ గ్రౌండ్ నుండి ఎంత హైట్ ఉందో చూడండి. యాజ్ ఐ ఆల్వేస్ సే, యూ హ్యావ్ టు సీ ఇట్ టు బిలీవ్ ఇట్. Pyramids are something which are literally out of the world. Okay guys, ఇప్పుడైతే మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఐ విల్ బీ షోయింగ్ యూ ద స్టెప్ పిరమిడ్. చూస్తున్నారు కదా, స్టెప్ పిరమిడ్ ఆర్కిటెక్చర్ మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ పిరమిడ్స్ విచ్ యూ హ్యావ్ సీన్. సో నెక్స్ట్ ఎపిసోడ్లో యూ విల్ బీ సీయింగ్ ద స్టెప్ పిరమిడ్ బిహైండ్ మీ. అండ్ నేను అది ఎలా కట్టారు, ఎందుకు డిఫరెంట్గా కట్టారో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దిస్ ఈజ్ ద ఎంట్రన్స్ అండ్ దిస్ ఈజ్ ఇన్సైడ్ ద స్టెప్ పిరమిడ్. అండ్ ప్రాబబ్లీ మన తెలుగు వ్లాగ్స్లో ఐఎమ్ ది ఓన్లీ వన్ హూ హ్యావ్ కవర్డ్ ఆల్ ద పిరమిడ్స్, ఆల్మోస్ట్ ఆల్ ద పిరమిడ్స్ ఆఫ్ ఈజిప్ట్. సో గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and like the videos so I can show you more and more of this kind of content.